చేయగలిగిన ప్రతి దగ్గర ఇవే కాదు, హైటెక్ సిటీ అనగానే ఇక్కడ ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, లేకపోతే ఇట్లాంటి సంస్థల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. కానీ హైటెక్ సిటీ పక్కలో ఉన్న 3.5 ఎకరాలు శిల్పారామం కానుకొని 1000 కోట్ల ఆస్తి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి రెగ్యులర్ స్టాల్స్ 150 స్టాల్స్తో 3.5 ఎకరాలు దాదాపు 1000 కోట్లతోని ఈరోజు శిల్పారామం పక్కన సేమ్ విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ల మధ్యలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మీద ఒక 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చి ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ ప్రదర్శించి అమ్ముకోవడానికి అవకాశాన్ని మనం కల్పించినాం. హైటెక్ సిటీ అంటే కేవలం ఐటీ కంపెనీలే కాదు, మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రదర్శించడానికి, అమ్మడానికి, అవసరమైన ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈరోజు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మీరు ఆన్లైన్ పర్చేజ్ చేస్తుంటారు అమెజాన్ ప్లాట్ఫామ్లో, మీకు ఏం కావాలన్నా అమెజాన్లో ఆర్డర్ ఇస్తారు. దాంట్లో ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీల బ్రాండ్సే మీకు కనిపిస్తాయి. కానీ అమెజాన్తో ఒప్పందం చేసి మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువును అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ప్లే చేయించి మా ఆడబిడ్డలు తయారు చేసే ఏ వస్తువు ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కునే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చినాం. అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులన్నిటిని కూడా మనం ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ ఒక టార్గెట్ పెట్టుకొని మనం పనిచేస్తున్నాం. ఇందులో నేను గుర్తించింది, మహిళలు ఆర్థికంగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధిలో 50% భాగస్వామ్య మహిళలు ప్రత్యక్షంగా తీసుకున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న గోల్స్కు రీచ్ అవుతామో. మరి ఇవన్నీ జరగాలంటే ఆ మహిళకు భద్రత ఉండాలి కదా. భద్రత లేని సమాజం, మహిళకు రక్షణ లేని సమాజం అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలి అంటే మహిళ స్వేచ్ఛగా తన వ్యాపారాన్ని, తన చదువుని, తన సామాజిక బాధ్యతను నిర్వహించగలిగినప్పుడే ఈ సమాజము నిలబడుతుంది. ఈ సమాజం అన్ని రకాలుగా నిలబడాలి అని అంటే మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి. మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే ఆ మహిళకు రక్షణ కల్పించాలి, వారి పిల్లలకు భద్రతనివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే మా పోలీసులు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, పీస్ కమిటీ సభ్యులను కూడా చివరగా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. ఈరోజు మనం ఎంత కష్టపడి ఎంత ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతి సాధించినా మన పిల్లలు సరైన దారిలో లేకపోతే మన శ్రమంతా వృధా. మన కళ్ళ ముందే మన పిల్లలు వ్యసనాలకు బానిసలైతే ఇది సమాజానికి తీరని దుఃఖం.